వచ్చిందా బిల్లగాడు చేతబండో పెట్టాను రా. ఆగుపే చూసినావా కావాలన్న బిల్లగాడు నిరికిత్తుడు అర్థమైందా? అమ్మ నక్కుండిగా ఎవరిని వదిలిపెట్టద్దు, అందరిని పట్టుకోండి, ఎవరిని వదలొద్దు. అంటే సార్ పెద్ద కనపడుతుందని పట్టుకో. లేవరా లేవరా బై లే. సార్ అన్నింటికి వచ్చి పోమన్నాడు. రోయ్ నిన్నే, నువ్వు కోట్లింగం గాని కొడుకు కదా? అవు సార్. నీకే డౌటారా? వాళ్ళ సంతకాలు తీసుకొని పంపి. ఇజ్జత్ కచ్చరకుండేది మామ. మనం సినిమా చూస్తున్నామని ఎవట ఇన్ఫర్మేషన్ ఇచ్చింది? ఇంకెవడు ఆ రంగాగాడే. ఇంతకుముందు ఆ కానిస్టేబుల్ గారు అడిగితే చెప్పింది. మీటింగ్ అరేంజ్ చేయరా. రేయ్ లంగా, డిస్కో డిస్కో రంగా చూడు ఈ ఊర్లో మనకున్నదే పిల్లి పిచ్చలంత ఇమేజ్. దాన్ని కూడా మన ఇద్దరం ఇట్లా కొట్లాడుకుంటూ డ్యామేజ్ చేసుకున్నాడు మంచిది కాదురా. నేను అదే అనుకుంటున్నాను. ఎప్పటి గెలిస్తే వాడిదే శ్వేత. ఓకే డన్. సీనా సిట్టింగా? సీనేరా. ఎప్పుడు ఎక్కడ? ఎల్లుండి గ్రౌండ్లరా. ఈ రంగగాడి పంతం, పిల్లగాడి యంతం. మండే సూర్యుడు రాయి స్కోప్ పిల్ల. పిల్ల స్కోప్ స్కోప్ పిల్ల. ఈ ఊరు మనది, ఈ భూములు మనది. వీటిని మన దగ్గర నుంచి బలవంతంగా లాక్కునే హక్కు ఎవరికీ లేదు. అందుకే భిక్షపతి చేస్తున్న అన్యాయాలకు వ్యతిరేకంగా మేం చేస్తున్న ఈ నిరాహార దీక్ష మీ అందరి మద్దతు కావాలి. ఉదయమే వదిలిపెట్టారు. రాగానే ఎవరన్నా పెద్ద మనిషిని కలిసి ఆశీర్వాదం తీసుకుందామని మీ గురించి అడిగిన. మీరేమో నిరాహార దీక్షలు ఉన్నారని తెలిసింది. మీలాంటి పెద్ద మనిషిని కష్టపెడితే పుట్టగతులుండే. మా అన్నతో ఎలాగైనా మాట్లాడి మీ సమస్యను తీరుస్తా. నన్ను ఆశీర్వదించండి. వస్తా. రాతమే రా. ఎట్లున్నావురా? నువ్వెట్లున్నావు? నాకేమరా మస్తుకున్నాను. మా తమ్ముడు బేబీ. వీళ్ళెవరు? వీళ్ళంతా మన బిజినెస్ పార్ట్నర్స్ రా. రే చాలా అలసిపోయినట్టున్నావు, వెళ్ళి రెస్ట్ తీసుకో. అట్లనే రే చెప్పాలి. మన టౌన్ పక్కన రంగంపేట చెరువు ఉంది కదా, దాన్ని పూర్తి చేయాలి. దాంట్లో ఒక్క నీటి సుక్క కూడా ఎవరు ముట్టుకోవడానికి లేదు. సరే అన్న, దాన్ని పూర్తి చేసి ఫ్యాక్టరీ కట్టబోతున్నాం. పో. డిచ్పల్లి సెజ్ వ్యతిరేక ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ శాంతియుత నిరసన నువ్వు బాడీ కూడా దొరకదు. ముసల్లా కొడుకు ఆడేం చేస్తాడు? అడ్డుకునే దిశగా పయనించాలి. గాంధీ తాత ముసలోడే ఒక్కడే కట్టెపట్టుకుని దేశం ఆ మూలకెళ్ళి ఈ మూలకు తిరిగి బ్రిటిష్ వాడిని బగాయించును కాబట్టే మనకు తినడానికి అవకాశం దొరికింది. ఏదైనా చేయాలంటే ముసలోళ్ళకే సాధ్యం రా. రే పోరగలదేముందిరా, చాటింగ్లు డేటింగ్లు తప్ప. కాపాడుకోవాలంటే అయినా మనం ప్రేక్షణ కావాల్సింది పై ఆఫీసర్కి రిపోర్ట్లు పంపే ఆ ఎంఆర్ఓ గురించి. మీ ఇద్దరు మొన్న అనుకున్నట్టు ఫైట్ లో గెలిస్తే వాడే శ్వేత. ఓకేనా? ఓకే ఓకే.
తాడేపల్లి యువత తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదని నిరూపించారు. దానికి ముఖ్యంగా యువత కదలి రావాలి. మన యువత ఆవేశానికి మన్ను మిన్ను ఏకమై ఏంటిరా ఇదంతా? ఆపట్రా. నేను చెప్పలే ఆ లింగాలే అనుకున్నా, వాళ్ళ కొడుకులు కూడా మనకు ఉపయోగపడుతున్నారు. మాస్టర్ ప్రాబ్లం సాల్వ్. ఇక ఎమ్మరో గారి దుకాణం బంద్ చేయాలా? పంతులు గారి సంగతి గాలు చూసుకున్నారు, మీరు వెళ్ళి ఈ సాలగాలను లోపల నూకుండ్రి. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఒక టెంటు లేదు, మనిషి లేడు. ఎవరయ్యా ఇక్కడ నిరాహార దీక్ష జరుగుతోందని చెప్పింది? నో, ఇలాంటి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇంకోసారి ఇస్తే నీ మీద యాక్షన్. తెలుసా? ఇన్షర్ట్ చేసుకుని స్టైల్ గా తిరగడానికి కాదు, అన్యాయాన్ని ఎదిరించడానికి. మీ పిల్లలు కిడ్నాప్ చేస్తే పోలీస్ కావాలి, ఎలక్షన్ జరిపించాలంటే పోలీస్ కావాలి, మీరు ఎలక్షన్ లో గెలిచిన పోలీస్ కావాలి. మనకంతా మంచి జరుగుతుంది. కొన్నాళ్ళు ఓపిక పట్టండి. మీరంతా ధైర్యంగా ఉండండి రా. ఉంటాం సార్. ఎందుకండి ఈ బేవర్సగాళ్ళు మళ్ళీ బయటికి తీసుకొచ్చారు? 4 రోజులు లోపల ఉంటే బుద్ధి వచ్చేది కదా. గాడిదలు అడిగారు, సిగ్గులేదురా మీకు? లీడర్లే సొసైటీని నడిపించాల్సిన మీరే ఇలా ప్రవర్తిస్తూ ఉంటే ఇంకేమనాలరా? ఛీ! చల్ నిఖిల మామ. సంపత్, హాయ్ శ్వేత. హాయ్. ఎందుకు నిన్న బిల్లారంగా రోడ్డు మీద పడి కొట్టుకుంటున్నారు? వాట్ హ్యాపెండ్? నిజం చెప్పమంటావా? యా చెప్పు. నీ గురించే. వాట్? నా గురించా? ఏ రోజైతే వాళ్ళు నిన్ను చూశారో ఆ రోజు నుండి నిన్ను ఇంప్రెస్ చేయాలని ట్రై చేస్తూ ఇలా రోడ్ల మీద పడి కొట్టుకుంటున్నారు. మొత్తానికి మీ ఇద్దరు ఇలా ఒకటై కలిసిపోవడం అంటే మన పార్టీ అధికారంలోకి వచ్చినంత మజాగుందిరా బాయ్. ఈ విషయం హైకమాండ్కు తెలిసిందనుకో మస్తు ఖుషి అవుతుందిరా బాయ్. ఇక మీ ఇద్దరు ఇంతకుముందు ఒప్పుకున్నట్టు టాసీని గెలిచిండు కాబట్టి ఎమ్మెల్యే నువ్వు, ఎమ్మెల్సీ నువ్వు. ఇక మీ ఇద్దరు లేచి కిందికెళ్ళి మీ దాకా మొత్తం కలిసేటట్టు ఓసారి కావలించుకోండి రా బాయ్. సాంబయ్య, సాంబయ్య, రే సాంబయ్య. వద్దయ్యా, తప్పైపోయిందయ్యా, నన్నేం చేయొద్దయ్యా, పిల్లలకి అలా ఉండి. ఈ భయమ్మ అన్న మీద పోయినప్పుడు జనాలని వేసుకొని రోడ్ల మీద కూర్చున్నప్పుడు ఏమైందిరా? భూములు పోయాలే బాధతో అలా చేశారా తప్ప వేరే ఉద్దేశం ఏమి లేదయ్యా. అయ్యా వెళ్ళించండయ్యా, క్షమించండయ్యా. భూములు పోయాయా? ఎన్ని కష్టాలు రా నీకు. ఇన్ని కష్టాల మధ్య ఏం బతుకుతావు చెప్పు? నువ్వే పోయావు అనుకో, భూములు పోయినా నీకు తెలియదు. అయ్యా అయ్యా తప్పైపోయిందయ్యా, నన్ను వదిలేండి అయ్యా, క్షమించండి అయ్యా. తప్పదు సాంబయ్య, కన్న పొరగల గురించి మాత్రం త్యాగం తప్పదు. రే రాముగా అన్నా, ఎండాకాలంలో కూడా చలి ఎక్కువ ఉంది. మన పోరగాలకి ఫోన్ కొట్టి ఈ నీళ్ళు తగలబెట్టి మంటేసుకోమని చెప్పు. అయ్యా అయ్యా అయ్యా, నువ్వేం చెప్తాను చేస్తానయ్యా, నా భార్య బిడ్డలు ఏం చేయదయ్యా. అయ్యా అయ్యా అయ్యా, నువ్వేం చెప్తాను చేస్తానయ్యా. నేను కలెక్టర్ని మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. మీ ఏరియాలో ఒక రైతు మీ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసింది. అందుకే మిమ్మల్ని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తున్నాను. సార్, ఉప
ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. గుజరాత్, బీహార్లోని 5 నియోజకవర్గాలతో పాటు మన రాష్ట్రంలోని డిచ్పల్లి నియోజకవర్గంలో ఈ ఉప ఎన్నిక జరగబోతుంది. డిచ్పల్లి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే భిక్షపతి తమ్ముడు, తొలిసారి ఎమ్మెల్యే అయిన బేబీ పంట భూముల కబ్జా కేసులో ఆరోపణలు ఎదుర్కొని పార్టీ అభ్యర్థన మేరకు తన సీటుకు రాజీనామా చేయాల్సి వచ్చింది. గత 30 సంవత్సరాలుగా తన కుటుంబమే పాలిస్తున్న ఈ నియోజకవర్గంలో తిరిగి బేబీయే గెలుస్తాడని పరిశీలకులు భావిస్తున్నారు. నమస్కారం. రండి రండి. నమస్కారం, కూర్చోండి. మీరు ఊరు వదిలి వెళ్ళాలని ఆలోచిస్తున్నట్లు తెలిసింది. మీరిప్పుడు ఊరు వదిలి వెళ్ళిపోతే తప్పును ఒప్పు చేసినట్టు అవుతుంది. ఈ ఎలక్షన్ మాకున్న చివరి అవకాశం. మీ సహాయం మాకు కావాలి. మీ తోడు మాకు నైతిక మద్దతునిస్తుంది. కానీ ఉద్యోగం నుండి సస్పెండ్ అయిన నేను మీ పక్కన ఉండటం కరెక్ట్ అంటారా? మీరే తప్పు చేయలేదని మీకు తెలుసు, నాకు తెలుసు. మరి ఇంకెందుకండి భయపడ్డం? అవును బాబాయ్, మాస్టర్ గారు చెప్పింది కరెక్టే. ఓటమిని యాక్సెప్ట్ చేయొద్దు. వి షుడ్ ఫైట్ బ్యాక్. ఓకే అమ్మా, నువ్వు చెప్తే సరే. అవునమ్మా, ఓడినా గెలిచినా భిక్షపతికి గట్టి పోటీనిద్దాం. హాయ్ హాయ్ సంపత్, హౌ ఆర్ యూ? యా, బిల్లారంగా ఇద్దరిని నన్ను ఒకసారి వేర్వేరుగా కలవమని చెప్పువా. ఏంటి, ఏమైనా ప్రాబ్లమా? ఏం లేదు, ఒకసారి మాట్లాడాలి. సరే. నువ్వు రంగా నా గురించి గొడవ పడ్డారని తెలిసింది. అది అంటే అది శ్వేత. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు కదా? శ్వేత, అది చేస్తున్నావు, నాకు తెలుసు. అవును, నిన్ను మొదటిసారి చూసినప్పుడే ఫ్లాట్ అయిపోయినా. నిజానికి ఆ లవ్ లెటర్ రాసింది కూడా నీకే. కాకపోతే బిల్లగాడు మొత్తం గోల్మాల్ చేసిండు. కానీ నేనెందుకు నేను లవ్ చేయాలి? అదేంటి శ్వేత, అంత మాట అనేసావు? ఈ టౌన్లో నేనే పెద్ద డిస్కో డాన్సర్ని. రేపో మాపో ఓంకర్ అన్య షోలో పార్టిసిపేట్ చేయబోతున్నాను. చెప్పు శ్వేత, ఏం చేయమంటావు? తొడగొట్టి ట్రైన్ ఆపమంటావా? మా బాబాయ్ని ఫాల్స్ కేసులో సస్పెండ్ చేయించిన భిక్షపతి ఈసారి ఎలక్షన్లో ఓడిపోవాలి. కాదు, ఓడించాలి. అది నువ్వే చేయాలి. తప్పకుండా శ్వేత, ఎలాగే నా భిక్షపతి గారిని ఓడించి మన ప్రేమను గెలిపిస్తాను. ఇదే నా ఛాలెంజ్. ఖైదీ ఈ దేశం ఫ్యూడల్ వ్యవస్థ నుండి ప్రజాస్వామ్యంలోకి అయితే మారింది, కానీ ఫ్యూడల్ మనస్తత్వాల్ని మాత్రం మార్చుకోలేకపోయిందమ్మా. అందుకే రాజులు రాజ్యాలు అంతరించిపోయినా వారికి ఏమాత్రం తీసిపోని రాజకీయ నాయకులను తయారు చేసుకుంటున్నాం. కర్మ. మాస్టర్, ఒక్కసారి ఆలోచించండి. బిల్లారంగాని మనం సరిగ్గా వాడుకుంటే మనకి స్ట్రెంగ్త్ అవుతారు. ఎలాగో మనకి యంగ్స్టర్స్ సపోర్ట్ చాలా అవసరం కదా. నీకు తెలియదమ్మా వీళ్ళిద్దరి గురించి. నేను వీళ్ళకే కాదు, వీళ్ళ తండ్రులకు కూడా చదువు చెప్పాను. నా జీవితంలో ఇప్పటి వరకు ఇలాంటి మూర్ఖుల్ని చూడలేదమ్మా. చెడ్డోళ్ళనైనా భరించొచ్చేమో గానీ ఇలాంటి మూర్ఖుల్ని భరించడం చాలా కష్టమమ్మా. మీరే అంటుంటారు కదా మన కంట్రీలో ఎనీ చేంజెస్ పాసిబుల్ బై ద యూత్ అని. దిస్ ఇస్ ది ఆపర్చునిటీ టు చేంజ్ దెమ్. వాళ్ళంతటి వాళ్ళే ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతున్నారు. రేపు ఎలక్షన్లో గెలిచినా గెలవకపోయినా డజంట్ రియలీ మ్యాటర్. వాట్ రియలీ మ్యాటర్స్ ఇస్ అట్లీస్ట్ వీ కెన్ చేంజ్ దెమ్. నా భయం వల్ల వాళ్ళు మనల్ని మారుస్తారేమో అని తల్లి. నో డోంట్ వరీ. మీరు అనండి చాలు, మిగిలింది నేను చూసుకుంటాను. సీరియస్లీ, జస్ట్ ట్రస్ట్ మీ. సరే, నీ ఇష్టం తల్లి. ఈసారి జరిగే ఈ ఎలక్షన్ మామూలుది కాదు, ఉప ఎన్నిక. అంతా ఇదిగో వీడి వల్లే వచ్చింది. స్టేట్ నజరంతా ఇప్పుడు నీ మీదే ఉంటుంది. పైగా ఆ 2 లింగాలు ఇప్పుడు కలిసిపోయినాయి. నామినేషన్ అప్పుడే మన తడాక ఏందో చూపించాలి. కడప కన్నులకు ఫోన్ కొట్టినా బ్యాలెన్స్ ఆడిది బే, ఇందాక అడిగితే లేదన్నా. అబ్బా, పరేషన్లో పతంగ ఎగరేస్తావేంద్రా? మన తడాక ఇక్కడ కాదు చూపించాల్సింది. మన నామినేషన్లు ధూమ్ధామ్ హైదరాబాద్లో వినిపించాలా. అందుకే ఏర్పాట్లు గ్రాండ్గా చేయండి.
రేయ్ ఏనా కొడుకు దుకాణాలు దానికి లేదు, పనికి వెళ్ళడానికి లేదు. ఏడో వచ్చిన మన జెండాలు ఉండాలి, మన మనుషులు ఉండాలి. లారీలు, ట్రాక్టర్లు, ఆటోలు, గోడలు అన్నిట్లో మన పోస్టర్లు ఉండాలి. గ్రౌండ్ గోడల మీద వద్దన్నా, రానాడు కూడా ఆగి మరి ఉచ్చబోసిపోతాడా అడొద్దు. ఉచ్చల సంగతి పక్కన పెట్టి పేపర్ల సంగతి చూడండి రా. ప్రతి పేపర్లో మనం చూసే రావాలా, వేరేది రావద్దు. సరే అన్న. సార్ పేపర్ వాడు వచ్చిండు. చల్ రే దిమాగ్ ఖరాబ్ అయిందా? ఎతీసుతీ లేనాడు ఇళ్ళకెంటికలు బిక్కున్నాడట. ఈ టైంలోనే తమ్మి వాళ్ళ అవసరం మనకి, మన అవసరం వాళ్ళకి ఉండేది. రే చెప్పల్ రమణరా. Wow, what a performance. Congrats. థ్యాంక్ యూ. యా I really had a great time. రజనీ రాలేదేంటి? ఇనపరేకల సీరియల్లో హీరోయిన్ చచ్చిందంట, ఇంట్లోకి వచ్చి నేడుస్తాంది. ఏమైనా మీరు వచ్చిండ్రు, చాలా సంతోషంగా ఉంది. Man, you're awesome. Okay, bye. Man, you are awesome. రేయ్ అది అస్సాం కాదురా, ఆసమ్. ఆసం అంటే? ఆసమ్ అంటే కిరాక్ అన్నట్టు. ఆడు ఎరగొట్టేశాడని వదిన ఆల్మోస్ట్ ఆడికి ఫ్లాట్ అయిపోయిందని ఊర్లో టాక్ ఆఫ్ జోన్. అయితే ఏం చేద్దాం? ఈ పీర్ల పండక్కి ఒట్టికాళ్లతోని నిప్పుల మీద నడిస్తే వదిన మస్తు ఖుషి అవుతుంది. అవులసాలగా పులేశం వేసుకొని వదినింటి ముందర తీన్ మారేస్తే ఎట్లుంటది? పోతురాజు గెటప్ వేసి ఏ రంగం వేస్తే ఎట్టుంటదిరా? అవ్వనా జబర్దస్త్ ఉంటది. ఫోన్ని పటాయించి ఐడియాలు ఇయ్యంటారా అంటే పోలీసులు పట్టుకపోయి ప్లాన్లు చెప్తారేంద్రా? ఫాల్తు సాలేగలరా అన్నా. నా కానీ ఇంకో ఐడియా ఉందే. ఏందది? అడిగినప్పుడల్లా మందు తాగిపిస్తూనే ఉన్నా కదరా. ఇంకేం ప్లాన్ దొరకలేదు. అబ్బే ఇట్లాంటి స్కెచ్ చేశారు. మామ చేస్తే గీస్తే ఇలాంటి ఫీట్లు చేయాలి మామ. వద్దురా, ఈ ఫీట్ తో వదిన ఫ్లాట్ మామ. నువ్వు ముందు బ్లూటూత్ ఫాలో, వెనకాల ఫాలో అవుతా. అరే రిస్క్ మామా, మే హూనా నన్ను వదులురా మామ. ప్రజలారా, ప్రముఖులారా, గణేశోత్సవంలో భాగంగా స్కోప్ బిల్లా యూత్ ఆధ్వర్యంలో జరిగే గొప్ప సాహస కృత్యం ఇది. ఎలాంటిది కాదు. అర్ధరాత్రి చేసే రికార్డింగ్ డాన్సో లేక బ్రేక్ డాన్సో కాదు. మన బిల్లా పానాలు పండంగా పెట్టి చేసే గొప్ప అద్భుత విన్యాసం ఇది. ఈ విన్యాసంలో మీరు కూడా భాగం పంచుకోండి. ఆడుకో, మన బిల్లా వచ్చేసాడు, మన మధ్యలోకి వచ్చాడు. బిల్లా 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 బిల్లా. ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? అరే నువ్వు కూర్చోమమ్మా, టెన్షన్ పడకు మామ. పక్కకి వెళ్ళే రిస్క్ గాడు ఉన్నాడు, బండిది. విష్ యూ ఆల్ ద బెస్ట్. ఏమైందిరా? ఏడనో బయలుదేరిందా లేదా? Is it mind-blowing? I mean, how can anyone ride a bike blindfolded here? It's truly unbelievable. ఏమంది? అరే మామ, కళ్ళకి గంతలు కట్టుకుని ఎలా నడిపావని అడుగుతుందిరా. ఓ పట్టుదల ఉంటే ఏదైనా సాధించొచ్చని మా అమ్మ చెప్పేది. పట్టుదల కాదురా, పట్టుదల. ఓ యా యా యా. Anyway, congrats. You did a great job. Bye. రే కట్మల్ అన్నా, గాడ మన మందుల ఫ్యాక్టరీ. దానికి జరంత దూరంలో ఒక 5 స్టార్ హోటల్. ఓకే. దానికి ఇసుంటొస్తే ఒక ఎయిర్పోర్ట్. అను పంతులుగాడు జనాన్ని వేసుకొస్తుండు. ఏం పంతులు, ఇవాళ గాలి ఈ పక్కన మళ్ళింది. అవసరం లాక్కొచ్చింది. పైసలు గిట్ల కావాలన్నా ఏంది? డబ్బు కాదు, న్యాయం. ఇప్పుడు ఏమైందని? అంతా మంచిగానే ఉందిగా. నువ్వు నీ వాళ్ళు బాగుండడం కాదయ్యా, ప్రజలు బాగున్నారో లేదో చూడరా. జనాలు అయితే మస్తుగా ఉన్నారు. వాళ్ళకేమైంది? పొద్దున్నే లేస్తుండ్రు, ఎవడి పనికి వాళ్ళు వెళ్తుండ్రు. సాయంత్రం ఇంటికి వచ్చి చక్కగా టీవీ సీరియల్ చూస్తూ మస్తుగా తిని పడుకుంటుర్రు. లైఫ్లో ఇంతకన్నా జనాలకి ఏం కావాలి చెప్పు? తప్పు భిక్షపతి. నీ స్వార్థ ప్రయోజనాల కోసం ఇంతమంది ఉసురు పోసుకోవడం మంచిది కాదయ్యా. రాబోయే సెజ్జ వలన నాశనం అయ్యేది ప్రాంతం ఒక్కటే కాదు, పక్కనున్న టౌన్ కూడా. పంతులు, మీరు ఆవేశపడకుండా నేను చెప్పేది వినుర్రి. అక్కడ మీనాక్షి కంపెనీ, దాని పక్కన యూనివర్సిటీ కట్టిస్తా. దానికి మిమ్మల్ని వైస్ ఛాన్సలర్గా వేయిస్తా. మా ఒంట్లో ప్రాణం ఉండగా మీ ఆటలు సాగని. సీమరా, కొన్ని పానాలంటే చాలా చిన్న సూపరా ఈ మనుషులకి. ఒక ప్రజాప్రతినిధిగా న్యాయం చేయమని అడగడానికి వచ్చాం. దీనికో పరిష్కారం చూపకపోతే నిరాహార దీక్ష చేయాల్సి వస్తుంది.
చెయ్యి కొట్టవలసింది నా కదా. పైసలు పంచింది నేనేగా. ఆ పైసలు ఇచ్చింది నేనే కదా కొడక. ఆ విషయం వాళ్ళకి తెలియదుగా. కొట్టర్లే. జై కొట్టండి రా. ఏర్పాట్లు ఎట్లున్నాయి? ఇప్పటి వరకు నాకు బయటే శత్రువులు ఉన్నాను అనుకున్నాను. ఇంట్లో కూడా నాకు పెద్ద శత్రువు ఉన్నాడని ఇప్పుడే నాకు అర్థమవుతుందా? నా సీట్కే కొట్టేస్తావా? నువ్వు పెద్ద స్టేట్ సీఎం, మరి నీ సీట్ మీద కన్నయ్యాలా? ఆయన కొరగడుగుతాడు చూడాలంటే నిన్నే చూస్తున్నా. నన్ను వదలే, నేను పోతా. ఒరే అట్ట కాదురా, ఇంత పెద్ద వాల్ పోస్టర్ నా ఫోటో కూడా ఉంటే హ్యాపీ ఫీల్ అవుతారు కదా. వేయించినా కదా. వేయించినావా? యాడా గమ్ములా. సరే ఏం చేసావు? అరే ఇంత పొద్దు పోయినా ఇంకా లేవలేదేం రా పిల్లే. అరే లేవురా, లేయమంటే పొద్దు పొద్దున ఏంది నీ లొల్లి? అరే లొల్లి కాదురా భయ్, జర చెప్పే జాగ్రత్తగా ఇనుకో. వచ్చే వారం మన ఊరికి ఢిల్లీ నుంచి పార్టీ ప్రెసిడెంట్ వస్తున్నాడు. రాజలింగం గారి కంటే మన ఏర్పాట్లు గ్రాండ్ గా ఉండాలి. ఏర్పాట్లు చూసి పార్టీ ప్రెసిడెంట్ కంగు తినాలి. అవన్నీ నేను చూసుకుంటలే నాయన. బాబు ఎంత ప్రయోజకుడు అయ్యిండు. వెళ్ళొస్తానండి. చల్ల 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 చల్ల. ఏంది పొద్దు పొద్దున దుకాణం శురు చేసినావా? అరే కార్యకర్తల తర్వాత వాళ్ళ కష్ట సుఖాలు మనమే చూసుకోవాలి. ఇందులో తప్పేముంది రా భయ్? మరీ ఎక్కువ సుఖాలు పంచుకో. నైనా నువ్వేం ఫికర్ చేయకు, నేను చూసుకుంటా కదా. అది జంతు వచ్చే వారం ఢిల్లీకి వెళ్ళి పార్టీ ప్రెసిడెంట్ వస్తానంటరా. ఈసారి ఏర్పాట్లన్నీ అరాచకంగా ఉండాలి. దానికంటే ముందు అత్త సంగతి చూడు. ఆ బిల్లగాడు దాన్ని తెగ ట్రై చేస్తున్నట్ట. ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి రిపోర్ట్స్ వచ్చినాయి. టైంకి దొరికింది. అరే రంగా కళ్ళు దెబ్బయా? డిస్కో రంగా పండెత్తేటోన్కి బర్రె తోకెత్తేటోడు ఒకడు. షట్ లేబర్ పీపుల్ లేబర్ థాట్స్. పోరా నువ్వు రావే. ఆగవే వస్తున్నా. నువ్వేడికే? అదేంటి బావా అలా చేసావు? రోజు పరీక్షల్లో చిట్టులు ఇచ్చేది అదే నాకు. ఇప్పుడు నువ్వు చేసిన దానికి నేను దాన్ని బతలాడుకోవాలి. దాని ముఖం నేను చెప్పిన పని చేస్తే సూచించుడు కాదు, ఏకంగా దాన్ని ఆన్సర్ షీటే ఇస్తుంది. అవునా? చెప్పు చెప్పు ఏం చేయాలి? రేపు రాత్రి మన గణేష్ మంటపం కాడ జరిగే ప్రోగ్రామ్స్ కి మీ శ్వేతకి తీసుకుని రావాలి. ఓ సంతేనా? తప్పకుండా తీసుకొస్తాను. మరి నా ఎగ్జామ్? నీ ఆన్సర్ షీట్ లో దాని హాల్ టికెట్ నెంబర్ అసలు చెప్పిలా. ఇగో రజని రజని ఆ పూరీలు ఎక్కడ? పోబే. ఓ జెడ్డిదానా. రెడీ 1 2 3 4 బావల సయ్యా బావల సయ్యా రిబోలా 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 పేరు పేరున స్వాగతం సుస్వాగతం. మీరంతా ఎప్పుడా 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 ఎదురు చూస్తున్నా మనవాడు మంచివాడు పిలిస్తే పలికే వ్యక్తి. ప్రతి ఏటా తన కరాల నృత్యంతో మిమ్మల్ని బీభత్సం సృష్టించే డిస్కో రంగా మీ ముందుకు రాబోతుంది. ఎక్కడ చూసినా గాంధీ మహాత్మునికి జై, మా దేశం మాకు కావాలి. గాంధీ తాత కూడా ఈ ఊరు వచ్చిండు. గంత గొప్పూరు ఇప్పుడు గజ్జి పట్టే బర్రె లెక్క తయారైంది. ఇట్లా ఎందుకు తయారైంది ఎరికేనా? రాజలింగం కోటిలింగం అని 2 సాలెగాలు ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీల మధ్యన వెనకటి నుంచి ఓ కొట్లాటలు అయితేనే ఉన్నాయి. వీళ్ళిద్దరు టౌన్ కు చెరో పక్కన ఉంటారు. ఎప్పుడు చూసినా గల్లా గల్లా పట్టుకుంటారు, లొల్లి లొల్లి చేస్తారు. 2 కొడుకులు రోలర్ పార్టీ వాళ్ళే. ఎలక్షన్ టైంలో హైకమాండ్ ఒకరికి టికెట్ ఇస్తుంది. రానోడేమో రెబల్గా నిల్చుంటాడు. ఏమైతుంది? ఓట్లు గెలుతాయి. సందుల మందుల అవతలోడు గెలిచిండు. గాడే భిక్షపతి గుండు సాలేగాడు. 30 years నుంచి పెత్తన మొత్తం చేతిలో పెట్టుకొని ఫ్యూడల్ పాలిటిక్స్ చేసుకుంటా లుచ్చ రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయింది. ఈ గుండు సాలేగాడు పందికొక్కులకు అదిని తన రాజకీయ వారసత్వాన్ని తన తమ్ముడు బేబీగానికి అప్పచెప్పిండు. సెజ్ పేరుతోని టౌన్ చుట్టుపక్కల ఉన్న భూముల్ని ఊళ్ళని కొట్టేనికి ట్రై చేస్తున్నాడు. ఈ భిక్షపతి గారిని ఎదిరించే మనిషి మన కృష్ణారావు సార్. దేవునసుంటోడు. కృష్ణారావు సార్ చేసిన పోరాటంతో బేబీగాడు ఎమ్మెల్యే జాబ్కు రిజైన్ చేసి చర్లపల్లి జైలుకు పోయి రిలాక్స్ అవుతున్నాడు కొడుకు. ఇప్పుడు ఈ డిచ్పల్లి నియోజకవర్గానికి తొందరలోనే బై ఎలక్షన్లు వస్తున్నాయి. ఇగో ఈ స్టోరీ ఎప్పుడు కంటే చూస్తేనే మస్తు ఉంటుంది. అందుకే జెడ్పీటీసీ ఎలక్షన్ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తున్న గవర్నమెంట్ కాలేజ్ దగ్గరికి పోదాం పాండ్రి. ఇప్పుడే వెలువడిన జిల్లా పరిషత్ ఎన్నికల ఫలితాల ప్రకారం ఇండిపెండెంట్ అభ్యర్థి కట్మల్ తన సమీప అభ్యర్థులైన కోటిలింగం రాజలింగాలపై 2 ఓట్ల తేడాతో విజయ దుందుబి మోగించారు.
జామ్ పండు రోయ్ నేల మీద కాలు మొప్పిరు. ఏ పండు ఏ లోఫర్, కాల్ మీ జాఫర్. నీ కక్క చెల్లెలు లేరారా? లే పక్కూరికి వెళ్ళిళ్ళు, ఇల్లు ఖాళీ ఉంది పామల్లా. బచావ్ బచావ్ బచావ్. ఏ సూపర్ మ్యాన్ ఆగింది, రామల్లా రామల్లా. కట్ కట్ కట్. నూకు బే. ఏమైంది బే? నూకు ముందుకి నూకు. ఏది నూకేది మస్తొస్తుంది. టైం ప్లీజ్. బిల్లా ఇట్లయితేనే షూటింగ్ చేయండి బే. నూకు బే ప్లీజ్, రాత్రి క్వార్టర్ దాపిస్తా. నాకు ఆడలేంది అనక ఆడున్నది ఏంటమ్మా? దమ్ముంది, ధైర్యం ఉంది, అన్నిటికంటే మించి నా ఫేవరెట్ బ్రాండ్ అయిన పాపావారి లో చెడ్డీ ఉంది. లోగుట్టు లోపల. ఓకే. ఈడే బిల్లా 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 ఎర్రగా బుర్రగా ఉంటాడు. ఈయన గర్ల్ ఫ్రెండ్ ఏమో వాణి లోకల్గా కేబుల్ టీవీ మెయింటైన్ చేస్తుంటుంది. ఊళ్ళో దొరికే డ్రాయర్లకు, నయాగ్రా టాబ్లెట్లకు, గజ్జి తామర్లకు, అర్షమోళ్లకు వీన్నే మోడల్గా పెట్టి యాడ్లు చేస్తుంటుంది. గందుకే ఈయన్ని స్కోప్ బిల్లా అంటుంటారు. బిల్లా స్పీకింగ్. మీ నాయన అలసంలో ఓడిపోయిండు. అవునా? ఇంకా రాజలింగం గారు కూడా ఓడిపోయిండు. నీ నోట్లో రమ్ము వయ్యా. ఎస్సు వంటి న్యూస్ చెప్పినావు మామా. ఏంటి? ఆ రాజలింగం గారు ఎలక్షన్ లో పోయినందుకు ఫుల్ దావత్ రా. పార్టీ పార్టీ పార్టీ. వాటిని పోయి మజా చేద్దాం వస్తావా? పో బావా. దీని సిగ్గుల చింతకు. వీడే రంగా రంగా రంగా, వీడొక డాన్సర్ అని వీడి ఫీలింగ్. అందరూ డిస్కో రంగా అని పిలుస్తుంటారు. ఏమన్నా అనుకుంటాడు ఏమన్నా. ఊళ్ళే భారత్లల్లా సావులల్లా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లెక్క థీమ్ మార్ చేస్తుంటాడు. మా టీవీ ఓంకార్ షోకు పోయి థ్యాంక్ యూ అన్నయ్య అని అనడం వీడి జీవిత ఆశయం. ఆల్ ద బెస్ట్ రంగా. వచ్చేస్తుందిరా, వదిలేండి రా ప్లీజ్ రా. భారత్ ఒకసారి వస్తుంది. అరే పెట్టు నోటేట బాగున్నట్టు పెట్టు. నా పిల్లం రా రే, వదిలేండి రా రే. అన్నం పెడతా రావే రావే డాన్స్ చేయండి. ఒక్క నిమిషం మావ. అరే రంగా కోకిల మావ అర్జెంట్గా మాట్లాడాలంట. హలో రావే ఇంకి రావే. చెప్పమావా. అల్లుడు నీకు బ్యాడ్ న్యూస్, మీ నాయన పోయిండు. కుట్లు అయినట్టు కట్టోడుతున్నా. పోయిందంటే చచ్చిపోలేదురా, ఎలక్షన్ లో ఓడిపోయిండు. ఆ కోట్లింగం గారు కూడా ఓడిపోయిండు. అలా కొట్టినాం. ఈసారి కూడా ఎలక్షన్ లో కోటికని కొట్టినాం నాయనా. శబాస్రా నక్కడాక. మనల్ని కాదని అడిగి సీట్ ఇస్తే ఏమైతుందో ఢిల్లీలో ఉన్న హైకమాండ్కి తెలవాలా. మళ్ళీ వచ్చే ఎలక్షన్ లో ఆ కోటిలింగం గాని నేను ఓడించకపోతే నా పేరు రాజలింగమే కాదు. రేయ్ నీ పోరగాడితో దావత్ చేసుకో.